ఆలోచిస్తున్నావు, నేను ఎవరి గురించి ఆలోచిస్తున్నాను, మనందరి ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నాను, 107 మంది పిల్లకాయల గురించి ఆలోచిస్తున్నాను, నేను మన జనరేషన్ గురించి ఆలోచిస్తున్నాను, నువ్వేమో నీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి రోమన్ చెప్పి అటు ఇచ్చేసిన తర్వాత ఇంకా జేకబ్ ఫట్ ఏమంటాడంటే, నువ్వు నా ట్రైబల్ చీఫ్ కాదు, ఫస్ట్ నేను ఈ ఛాంపియన్షిప్ తీసుకుంటా, ఆ తర్వాత నేను నీ దగ్గర ఉన్న పవర్ తీసుకుంటా, నీకేం వస్తుందో అవన్నీ నేను తీసుకుంటానని చెప్పగానే రోమన్ రైన్స్ మళ్ళీ మైక్ తీసుకుని అన్నీ తీసుకుంటావా, నువ్వు అసలు ఫ్యామిలీ బిజినెస్సే కాదు, నువ్వు నా బ్లడ్, మన బ్లడ్ లైన్ అని కొంచెం మాట్లాడుతూ ఉండగానే ఇంకా జేకబ్ ఫట్ ఇంకా స్టార్ట్ అయిపోద్ది. అంతే ఇంక రోమన్ రైన్స్, నేను అందరినీ చూసుకుంటున్నాను, నా వల్లే డబ్ల్యూడబ్ల్యూ పెరిగింది, నీ వల్ల కాదు, నా వల్లే డబ్ల్యూడబ్ల్యూ షోలు బుక్ అవుతాయి. నేను బ్రాక్ లెస్నర్కి ఇంతకుముందు ఒకసారి చెప్పాను, ఇది నా డబ్ల్యూడబ్ల్యూ, ఇది నా కెమెరా, ఇది నా టేబుల్, ఇది నా అని చెప్పి రోమన్ రైన్స్ అంటాడు. ఫ్యామిలీ బిజినెస్ నువ్వు ఫ్యామిలీ మీద యూజ్ చేస్తావా గ్రిప్ అని చెప్పి మళ్ళీ అంటాడు. ఆ తర్వాత ఏదో కొన్ని మాట, నువ్వు అసలు వర్త్ కాదు ఈ ఛాంపియన్షిప్కి, ఇంకా నువ్వు రెడీ కాలేదని ఇప్పటికి కూడా అంటాడు. కానీ ఉండు నేనైనా సైన్ చేసేస్తానని చెప్పేసి రోమన్ రైన్స్ సైన్ చేసేసిన తర్వాత నిలబడేస్తాడు. నిలబడి మాట్లాడుతూ ఉంటాడు, అదే సేమ్ ప్రాసెస్. నువ్వు అదే ఇప్పుడు చెప్తా ఉంటాడు, నేను అన్ని ఖచ్చితంగా నేను ఛాంపియన్ గెలుస్తాను, ఎన్నైనా చేయని, నా కాడ ఓడిపోయేదానికి ఇంకేం లేదు, ఛాంపియన్ గెలవడం ఒక్కటే నా దారి అని చెప్తాడు. ఇంకా రోమన్ రైన్స్ పైకి లేస్తాడు. భయ్యా ఉండు ఒక నిమిషం, అదిగో అదే నేను చెప్పింది కదా, నేను ఇంతాకేం చెప్పాను అదే మాట్లాడుతూ ఉంటాడు, నేను అన్నీ తీసుకుంటాను నీ దగ్గర నుంచి, అదిగో అట్లా సైన్ పెట్టేస్తాడు రోమన్ రైన్స్. దగదగా సైన్ పెట్టేసి లేచి మాట్లాడతాడు, నువ్వు అసలు ఫిట్టే కాదు, నువ్వు దీనికి, నీకు ఛాంపియన్షిప్ ఇంకా నువ్వు డెవలప్ అవ్వాలి, నువ్వు ఇంకా ఎదగాల, మీ కజిన్స్ చూసుకొని నేర్చుకో అని చాలా మాట్లాడతాను. నేను మిమ్మల్ని ఫీడ్ చేస్తాను, నేను మిమ్మల్ని, నా వల్ల ఈ బిజినెస్ మీకు స్టార్ట్ చేశాను అంటే అది అట్లా ఏదో మాట్లాడుతూ ఉంటాడు. రోమన్ రైన్స్కి ఆ గ్రిప్ వేస్తాడు, రోమన్ రైన్స్ చేతితో కొడతాడు, ఇంకా టైటిల్తో కొట్టబోతుంటే మళ్ళీ గ్రిప్ వేస్తాడు. ఈసారి మళ్ళీ అట్లా కొట్టేసి సూపర్ మ్యాటర్ పంచ్ కొట్టడానికి వస్తే మళ్ళీ గ్రిప్ వేస్తాడు. గ్రిప్ వేసేసి ఇంకా డైరెక్ట్గా అది అట్లా సూపర్ మ్యాటర్ పంచ్ గ్రిప్ వేసి ఇంకా డైరెక్ట్గానే దాని మీద ఎత్తి నువ్వు చేస్తాడు, చెక్ స్లామ్ వేసేస్తాడు. అంతే ఇంకా రోమన్ రైన్స్ వీడు కాంట్రాక్ట్ సైన్ చేస్తాడు. ఇలా మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది. బ్యాక్ క్లాష్, ఇలా మ్యాచ్ ఏదన్నా స్టెప్యులేషన్ ఉంటే బాగుంటుందని నేను అనుకున్నా. సరేలే, ఇట్స్ ఓకే. జేకబ్ ఫట్ ఏం డిజర్వ్ చేస్తాడో అది వస్తుంది మనకి. ఇంకొచ్చేసి అప్డేట్స్ గురించి మాట్లాడదాం.